నిన్నటి రోజున వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అన్న నామం గురించి మీకు కొంత విజ్ఞాపన చేసి ఉన్నాను. ఇవాళ వసిన్యాది దేవతలు అంటారు అమ్మవారిని వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అని పిలిచారు. అమ్మవారి యొక్క కన్నుల గురించి మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడేటప్పుడు వాళ్ళు మొట్టమొదట మాట్లాడినటువంటి అమ్మవారి యొక్క నేత్ర వైభవం దేనితో అనుసంధానం చేశారంటే, అమ్మవారి ముఖమునందు ఉండేటటువంటి కాంతి ఒక ప్రవహిస్తున్నటువంటి సరస్సుగా మీరు భావన చేస్తే, కదలికలతో కూడి ప్రవాహంతో ఉన్నటువంటి సరస్సుగా మీరు భావన చేస్తే, అందులో ఉన్నటువంటి చాప పిల్లలే ఆమె యొక్క కన్నులు. నీటి ప్రవాహానికి అందం పూర్ణత్వం ఎప్పుడు కలుగుతుంది అంటే, అందులో చాప పిల్లలు ఉన్నప్పుడే కలుగుతుంది. అయితే మీరిక్కడ ఒక విషయాన్ని కొంచెం గమనించవలసి ఉంటుంది. వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన అని పిలిచినప్పుడు, ఇప్పుడు అమ్మవారి యొక్క ముఖాన్ని ఒక ప్రవాహంతో, దీప్తి కాంతితో కూడినటువంటి ఒక ప్రవాహంగా, ఒక సరస్సుగా, ఒక సరోవరంగా భావన చేస్తే, అందులో ఉన్నటువంటి చాప పిల్లలు కన్నులు. కన్నులు చాప పిల్లలైతే ఉపమాన ఉపమేయ సంబంధము దేనికి పడింది? కన్నులకు చాపలకు పడింది. కాబట్టి ఇప్పుడు అమ్మవారి కన్నులు చాపలైతే మీరు దాన్ని సంస్కృతంలోకి మారిస్తే కన్నులను అక్షి అని పిలుస్తారు. కాబట్టి చేపలను మీనములు అంటారు. కాబట్టి ఆ నామము యొక్క పేరు కన్నులను ఒక్కదాన్ని తీసి పక్కన పెట్టి సంస్కృతంలోకి తర్జుమా చేసి చూసుకుంటే అది మీనాక్షి కదండి. కానీ ఈ నామాన్ని లలితా సహస్రనామ స్తోత్రంలో వసిన్యాది దేవతలు ఎక్కడైనా వాడారా? ఎన్నో నామాలు చెప్పారు అమ్మవారికి. కామాక్షి, కళ్యాణి, కదంబ వనవాసిని, రాజరాజార్చిత, రాజరాజేశ్వరి, ఇన్ని నామాలు చెప్పారు. కానీ మీనాక్షి అన్న నామాన్ని మాత్రం ఎక్కడా చెప్పలేదు. లలితా సహస్రనామ స్తోత్రంలో ఉన్నటువంటి గమ్మత్తుల్లో అదొకటి. ఇలా చెప్పకుండా చెప్పారు. వసిన్యాది దేవతలు చెప్పినట్టే, వ్యాసుడు చెప్పినట్టే. ఎలా చెప్పారు అంటే, ఈ ఉపమాన ఉపమేయ సంబంధము చేత అమ్మవారి కన్నులు చాపలలా ఉంటాయి అని చెప్పడం చేత ఆవిడ్ని మీనాక్షిగా మనకి చెప్పేశారు. ఇప్పుడు అమ్మవారి కన్నులను చాపలతోనే ఎందుకు పోల్చాలి? లలితా సహస్రంలో వసిన్యాది దేవతలు మాట్లాడేటప్పుడు అమ్మవారి కన్నులను పోల్చడానికి పూర్వం కవులందరూ వాడినటువంటి ఒక గొప్ప ఉపమానం ఒకటి ఉంది. పద్మాక్షి. కన్నులను పద్మములతో పోలుస్తారు. కాబట్టి పద్మాక్షి అని పిలవచ్చు. కానీ అలా పిలవలేదు వాళ్ళు. పిలవకుండా చాపలతోటే సంకేతించారు. దీని వెనక ఏమైనా రహస్యం ఉందా, లేకపోతే కాకతాళీయంగా వాళ్ళు మాట్లాడారా అంటే, అది కాకతాళీయంగా మాట్లాడిన మాట కాదు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రమునందు మీరు ఒక అక్షరాన్ని తీయవలసినటువంటి అవసరం ఉండదు. అనవసరమైనటువంటి అక్షరము ఒక్కటి కూడా ప్రయోగము చేయబడినటువంటి స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం. అది సాక్షాత్తుగా వసిన్యాది దేవతలు చెప్పారు. వసిన్యాది దేవతలంటే మాటలు కాదండి. వాళ్ళ అమ్మవారికి 8 దిక్కుల్లో కూర్చుని ఉంటారు. వాళ్ళకి ఒక్కొక్క వర్గం మీద ఒక్కొక్కరికి ఆధిపత్యం ఉంటుంది. అందులో మొదటావిడ కాబట్టి వసిని అన్న దేవతతో ప్రారంభం చేస్తారు. వసిన్యాది దేవతలంటే వాళ్ళకి అక్షర వర్గముల మీద అధికారము కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళ అనుగ్రహం లేకపోతే, వాగ్దేవతానుగ్రహం లేకపోతే ఒక్క మాట నోటి వెంట పలకలేరు. సభ దగ్గరికి వచ్చేటప్పటికి ఉత్తర క్షణంలో మరిచిపోతారు. ఒకవేళ లోపల ఉన్న అవతల వారికి అర్థం అయ్యేటట్టుగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ మీ యందు భాషించదు. యువతలవాడి దగ్గర ఉన్నది యువతలవాడి దగ్గరే ఉంటుంది. అవతలవాడి దగ్గర నేర్చుకుందామన్న తాపత్రయం అలాగే ఉంటుంది. ఇక్కడ లేదా ఉంది, అక్కడ లేదా ఆర్తి ఉంది. కానీ ఆ ఆర్తికి తగినటువంటి విద్య యువతలవారి యందున్న ఈ విద్య అవతలవారి ఆర్తి తీర్చడానికి పనికిరాదు. ఎందుకు పనికిరాదు అంటే, ఆయనకి అవతల వారికి అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ప్రకాశించదు. చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒకసారి ఒక అనుగ్రహ భాషణం చేస్తూ ఇదే మాట అంటారు. ప్రపంచంలో పిపీలికాది పర్యంతం ఎన్నో జీవరాశులున్నాయి. 84 లక్షల జీవరాశులు, జాతులు. ఇందులో మళ్ళీ ఒక్కొక్క జీవరాశి కొన్ని కోటాను కోట్లు. ఇలా ప్రపంచమంతా నిండిపోయినటువంటి జీవరాశి ఎంత ఉందో,
ఇందులో భగవంతుని యొక్క నామాన్ని పలకగలిగినది, భగవంతుని యొక్క నామాన్ని అర్థం చేసుకోగలిగినది ఒక్క మనుష్యుడే. మళ్ళీ ఈ మనుష్యుల్లో తెలుసుకుందామనేటటువంటి జిజ్ఞాసతో వచ్చి కూర్చునేటటువంటి వాళ్ళు కోట్ల జన్మలుంటే తప్ప అలా వచ్చి కూర్చోలేరు. నేను ఇవాళ ఈ నామాల గురించి చెప్తున్నానని మీరు అనుకోకండి, నేను పరమ సత్యం మీతో చెప్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్రం చదవడం కానీ, లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక్క నామానికి వ్యాఖ్యానం వినడం కానీ జరిగితే కొన్ని కోట్ల జన్మల తరువాత మాత్రమే అటువంటి స్థితిని అనుభవిస్తారు తప్ప, లేకపోతే వినడానికి అమ్మవారు అధికారం ఇవ్వదు. ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. ఆవిడ ఆ పుణ్యాన్ని చూస్తే తప్ప సభలోకి వచ్చి కూర్చొనివ్వదు ఆవిడ. ఆ అనుగ్రహం ఉన్నది అని గుర్తు ఏమిటంటే, అటువంటి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు సభలో కూర్చుని వింటూ ఉంటారు అమ్మవారి గురించి. కనుక అమ్మవారి గురించి వినడమే అంత కష్టమైతే అమ్మవారి గురించి చెప్పడం మరీ కష్టం. ఆ చెప్పేటప్పుడు అవతల వారికి అర్థమయ్యేటట్టు చెప్పడం ఇంకా కష్టం. తనకి జీర్ణం అవ్వాలి, తనకి జీర్ణమైంది అవతల వారికి పనికొచ్చేటట్టుగా చెప్పగలగాలి, దానివల్ల ఏదో ప్రయోజనం కలగాలి. ఆ ప్రయోజనం కలిగేటట్టు చెప్పగలిగితే అది నీ గొప్ప కాదు అంది శాస్త్రం. అలా నువ్వు చెప్పగలిగావు అంటే నీకు వాగ్దేవి యొక్క కృప లభించింది అని గుర్తు. ఆ అమ్మ అనుగ్రహం ఎంతకాలం ఉంటుందో అంతకాలం నువ్వు అలా చెప్పగలవు. ఆ అనుగ్రహం తొలగిపోయిన మరుక్షణంలో నువ్వెందుకు పనికిరావు, నువ్వు అలా చెప్పలేవు. ఇంకా నీ యందు ఆ ప్రజ్ఞ నశించిపోతుంది. కనుక అది కేవలం అమ్మవారి అనుగ్రహం చేతనే, ఆ వాగ్దేవి కృపచేత మాత్రమే చెప్పగలుగుతారు. కనుక చూడండి, అటువంటి వసిన్యాది దేవతలు అమ్మవారి యొక్క కన్నులను చాపలతో సంకేతించడంలో కాకతాళీయంగా అందరూ ఇతపూర్వం కవులందరూ పద్మములతో పోల్చి ఉన్నారు కనుక ఒక కొత్తతనం కోసం మనం ఇవాళ అమ్మవారి కన్నులను చాపలతో సంకేతించి ఉపమాన ఉపమేయములను ప్రయోగం చేద్దామనేటటువంటి భావనతో అటువంటి ప్రయోగములు చేసి ఉండి ఉంటారా? కాదు. ఇందులో మీరు తెలుసుకోవలసినటువంటి ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉన్నది. అమ్మవారి ముఖమంతా కాంతిమయమే. ఎందుకనంటున్నారు ఆ మాట? వక్త్రలక్ష్మీ పరీవాహ అంటున్నారు. వక్త్ర లక్ష్మీ పరీవాహ, ప్రవహించుతున్న, అది నిలబడిపోయిన కాంతి కాదు, కదులుతోంది. సరోవరంలో నీరు ప్రవహించినట్టుగా ప్రవహిస్తోంది కాంతి. ఇప్పుడు ఈ కాంతి చాలండి మీకు. కన్ను మొట్టమొదట దేన్ని పట్టుకుంటుంది అంటే, కన్ను మొదట పట్టుకునేది కాంతినే పట్టుకుంటుంది. మీరు అందుకే చూడండి, ఒక చీకట్లో ఉన్నారనుకోండి, ఎక్కడో ఒక చిన్న అగ్గిపుల్ల వెలిగితే వెంటనే కన్ను ఆ అగ్గిపుల్ల వెలుగును ఆకర్షించేస్తుంది, ఆ వెలుగు వైపుకి చూసుకుంటుంది. అమ్మవారి ముఖమంతా కాంతితో దీపించి ఉంటే ఇప్పుడు ఆ ముఖమునందు ఉన్నటువంటి కాంతి దీప్తియే గొప్పది. కాంతి దీప్తి గొప్పదా, కన్నులు చేపలతో పోల్చబడడం గొప్పదా? మీరు ఆలోచించండి. కాంతి తనంత తాను చాలా గొప్పదండి. అమ్మవారి ముఖమే కాంతి, కాంతి ప్రవాహం అది. అటువంటి కాంతి ప్రవాహమైనటువంటి ముఖం ఉంటే కన్నులు చాలా చాలా గొప్పవై ఉండాలి కదా. చాలా చాలా గొప్పవైనటువంటి కన్నులను పోల్చేటప్పుడు వాటిని చేపలతో ఎందుకు సంకేతించారు? కాంతి కన్నా చేప గొప్పదేం కాదు. కాంతి తనంత తానుగా గొప్పది. తనంత తానుగా గొప్పదైనటువంటి కాంతి కన్నా ఒక చేపతో కన్నులను ఎందుకు పోల్చాలి? కన్నులు చాలా చాలా గొప్పవి. మామూలుగా మనకే జ్ఞానేంద్రియాలన్నిటిలోనూ గొప్పది ఏది అంటే కన్ను. అందుకే కన్నుకి నయనము అని పేరు. నయనము అన్న మాటలోంచే నాయక, నేత ఈ మాటలు వస్తాయి. నాయకుడు ముందుండి నడిపించినట్టే కన్ను కూడా నడిపిస్తుంది. ముందు 5 జ్ఞానేంద్రియాల్లోనూ మనసు ఉపయోగించి చూడడానికి ముందు మనసు వెంపర్లాడి దేంతో చూస్తుంది అంటే కంటితోటే అవతల వస్తువుని చూడడం మొదలెడుతుంది. ఆ తర్వాత మిగిలిన ఇంద్రియాలు పెడతాయి. అంత గొప్పదైనటువంటి కన్నుని చేపతో దేనికి పోల్చినట్టు? కాంతి సరోవరముగా ముఖమునంటే చేప గొప్పదా అంతకన్నా? మరి ఎందుకు అమ్మవారి కన్నులను చేపలతో పోల్చారు? కన్నులు గొప్పవైతే కన్నులకి ఉపమానం గొప్పదై ఉండాలి కదా. ముఖ ఉపమానం గొప్పదిగా కనపడుతోంది బాహ్యంలో చూసినప్పుడు. దీనికి పెద్ద పాండిత్యమో ప్రకర్షమో ఏం అక్కర్లేదు. కాంతి గొప్పదా, కాంతి ప్రవాహము గొప్పదా? ఒక కాంతి ప్రవాహముతో కూడినటువంటి సరస్సు గొప్పదా,
ఒక చేప గొప్పదా అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఏది గొప్పదంటారు? కాంతి ప్రవాహముతో కూడిన సరస్సే గొప్పది. మరి ఇప్పుడు చాలా గొప్పవైనటువంటి కన్నులను చేపలతో ఎందుకు పోల్చారు? ఇప్పుడు తక్కువ చేసినట్ట, ఎక్కువ చేసినట్ట? అంటే మామూలుగా పైకి దాన్ని విచారణ చేసి చెప్పవలసి వస్తే ఏమని చెప్తామంటే తక్కువ చేశారనే చెప్పవలసి ఉంటుంది బాహ్యంలో. కానీ ఇక్కడే నేను మీతో మనవి చేసినటువంటి విషయం, లలితా సహస్రంలో ఉండే నామముల యొక్క చమత్కారం ఎక్కడుంటుందంటే, మీరు పైన ఉండేటటువంటి అర్థం చూస్తే ఒక స్థాయిలో అనుభవిస్తారు. దాన్ని మీరు బాగా ధ్యానం చేసి ఆలోచన చేస్తే మీకు దొరికేటటువంటి అమృతం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేపలతో ఎందుకు పోల్చి ఉంటారు అన్న విషయాన్ని బాగా పరిశీలన చేశారనుకోండి, చేప యందు 3 లక్షణాలు ఉంటాయి. చేపయే సృష్టికర్త, చేపయే స్థితికర్త, చేపయే ప్రళయకర్త. ఎలా అంటారేమో, చేపకి పురుష చేపతో మగ చేపతో ఆడచేప కలవదు. బాహ్యంలో స్త్రీ పురుష సంపర్కము చేత మాత్రమే ఆయా జాతులు పరిఢవిల్లుతాయి. కానీ ఒక్క చేపల యందు మాత్రం స్త్రీ పురుష మీనముల యొక్క సంపర్కము ఉండదు. సృష్టి చెయ్యాలి, చేపల్ని కనాలి అనేటటువంటి కోరిక కలగగానే ఆడచేప మగచేప వంక, మగచేప ఆడచేప వంక ఆ సంబంధమైన కోరికతో చూస్తాయి. చూడగానే ఆడచేపకి తన సంతానాన్ని పెంచగలిగినటువంటి శక్తి ఉద్భుతమవుతుంది. ఇప్పుడు చేప పిల్లలు వచ్చాయి. సృష్టికర్త సృష్టి ఎలా చేసింది? స్త్రీ పురుష సంపర్కంతో చేయలేదు, కేవలము చూపులతో చేసింది. 2, ఇప్పుడు పిల్లల్ని పోషించాలి. పోషణ చెయ్యవలసి వస్తే చేప స్తన్యం ఇవ్వదు. లోకంలో అన్నీ ఏం చేస్తాయంటే స్తన్యం ఇచ్చి పోషిస్తాయి పిల్లల్ని. కానీ ఒక్క చేప మాత్రం ఆకలి గొని ఇంకా ఆహారం తినడం చేత కానటువంటి చిన్ని చేప పిల్ల ఆకలితో అమ్మవంక చూస్తే, నీకు ఆకలిగా ఉందా నాన్న, నీ ఆకలి తీరుగాక అని చేప చూస్తుంది. ఆడచేప తన పిల్లలన్నిటి వంక ఇలా తలడి తిప్పి చూస్తే చిన్ని చిన్ని చేప పిల్లలన్నిటికీ కడుపు నిండిపోతుంది. ఇది ఈ సృష్టిలో ఆశ్చర్యకరమైనటువంటి విషయం. తన చూపులతో పోషిస్తుంది చేప తన పిల్లల్ని. అందుకే స్థితికర్త. చేపకి ఆహారం చేపే, చేపనే మింగేస్తుంది. చిన్న చేప నువ్వు పెద్ద చేప అని ఎక్కడో విన్నాను నేను. అందుకని చిన్న చేపని పెద్ద చేప మింగేస్తుంది. అదేమిటి, నా జాతిది కదా అని ఏం వదిలిపెట్టదు. సాధారణంగా లోకంలో ఉండేటటువంటి నియతి ఎలా ఉంటుందంటే, ఆ జాతి ప్రాణి వేరొక జాతి ప్రాణిని తింటుంది తప్ప ఆ జాతి ప్రాణిని మింగేయడం అనేటటువంటిది చాలా అరుదుగా ఉంటుంది తెలిసి. కానీ చేపలలో ఉండే గమ్మత్తు ఏమిటంటే, పెద్ద చేపలు చిన్న చేపల్ని మింగేస్తాయి తెలిసి ఉండే కడుపు నింపుకోవడానికి. పరబ్రహ్మము కూడా సృష్టి చేసేటప్పుడు స్త్రీ పురుష సంపర్కము కానీ ప్రకృతి పురుష సంపర్కము కానీ బాహ్యముగా మానవాళి యందు జీవకోటి యందు ఎలా ఉంటుందో పరాత్పరుడి యందు అలా ఉండదు. అందుకే పోతన గారు భాగవతంలో ప్రార్థన చేస్తే, శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోక రక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవండ కుంభకు అన్నారు. కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. ఎవరు ఈ లోకములను సృష్టించాలి అనేటటువంటి కోరికతో ఇలా చూసేటప్పటికి బ్రహ్మాండములన్నీ వచ్చాయో, తన చూపుల చేత ఈ లోకములనన్నింటినీ సృష్టించగలిగినటువంటి శక్తి కలిగిన పరబ్రహ్మమున్నాడో అన్న మాట వేశారు. అది బ్రహ్మసూత్రాల్లో మాటది. ఇప్పుడు పరబ్రహ్మమును గూర్చి అలా చెప్తోంది బ్రహ్మసూత్రం, అలా చెప్తోంది వేదం. ఆయన చూపులతో ఈ బ్రహ్మాండములను సృష్టిస్తాడు. చూపులతో సృష్టించగలిగినటువంటి పరాత్పరుడు ఎటువంటి వాడో, చూపులతో తన జాతిని సృష్టించగలిగినటువంటి చేప అటువంటిది. చూపుల చేత తన పిల్లల్ని పోషించుకోగలిగినటువంటి శక్తి పరమాత్మకి ఎలా ఉందో, చూపుల చేత తన బిడ్డల్ని పోషించుకోగలిగిన శక్తి ఈశ్వరుడికి అలా ఉంటుంది. ఈశ్వరుడు పోషించాలి అనుకున్నప్పుడు ఎక్కడి నుంచో ఏదో తీసుకొచ్చి పోషించాడు.
ఆయన ప్రసన్న దృక్కులతో చూస్తాడు, అంతే పోషింపబడతారు. అసలు మీకు ఇంకొక పెద్ద రహస్యం చెప్పనండి, పోషణ అన్న మాటలో ఉన్న రహస్యం. మీలో పోషణ అనేటటువంటిది హీనాతిహీనమైన స్థాయిలో శరీరం, అత్యున్నత స్థాయిలో జ్ఞానం. చాలా గొప్ప స్థాయిలో పోషింపబడేది జ్ఞానం, హీనాతిహీన స్థాయిలో పోషింపబడేది శరీరం. మీరు నైవేద్యం పెట్టి తినండి, నైవేద్యం పెట్టకుండా తినండి, శరీరం పోషింపబడుతుంది. మీరు నైవేద్యం పెట్టి తిన్నా శరీరం పోషింపబడుతుంది. కానీ మీరు నైవేద్యం పెట్టి మీరు ఏది అనుభవించినా నేను ఇలా దీనిని అనుభవించడాన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? ఇది ఒక్కటే ప్రశ్న. మనిషి తరిస్తాడు అనడానికి గుర్తేమిటో తెలుసా అండి? ఇంకొకళ్ళ సర్టిఫికెట్లు ఉండవు. నువ్వు ఒక పని చేసే ముందు నేను ఇలా చెయ్యడాన్ని ఈశ్వరుడు అంగీకరిస్తాడా? దీన్ని మీరు పరిశీలనం చేసుకుని ఈశ్వరుడు అంగీకరిస్తాడు అనిపిస్తే మీరు చేసేయచ్చు. ఈశ్వరుడు దీన్ని అంగీకరించడు అని మీకు అనిపించింది అనుకోండి, ఉత్తర క్షణం మీరు దాన్ని వదిలిపెట్టేశారనుకోండి, మీరు చేయడం ఆపేశారనుకోండి, విషయానుభవమునందు నివేదన స్వభావమున్నది. ఇప్పుడు తను అనుభవించడు తిన్నగా, అనుభవించే ముందు ఇది ఈశ్వరానుగ్రహం అని అనుభవిస్తాడు. ఈశ్వరుడు వద్దన్నదాన్ని ఈశ్వరానుగ్రహం అని మీరు ఎలా అనుభవిస్తారు? మీరు అనుభవించలేరు. ఈశ్వరానుగ్రహము అని అనుభవించడంలో చాలా చమత్కారం ఉంటుంది. అలా మీరు దేన్ని పడితే దాన్ని ఈశ్వరానుగ్రహము అని లోపలికి పుచ్చుకోకూడదు. ఏది పుచ్చుకోవచ్చని ఈశ్వరుడు అన్నాడో దాన్ని మీరు లోపలికి పుచ్చుకోగలరు. ఇప్పుడు నాకు చెప్పండి, మీరు పుచ్చుకునే ముందు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని దేనికి అనగలరు? ఈశ్వరుడు నువ్వు ఇది తీసుకోవద్దు అన్న పదార్థాన్ని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని మీరు తీసుకోలేరు కదా. మీరు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తీసుకుంటున్నారు అనుకోండి, అలా అని తీసుకోగలుగుతున్నారు అంటే ఏమిటి దాని అర్థం? మీరు ఈశ్వర శాసనమునకు కట్టుబడుతున్నారు. ప్రసాద స్వీకారమునందే అసలు మీ ప్రవర్తన మారిపోయిందండి, ఉత్తరక్షణం మారిపోయింది. ఇప్పుడు ఇలా మీరు తీసుకుని ఇలా మీరు అనుభవిస్తున్నారనుకోండి ఏదైనా, దీని యొక్క స్థాయి పెరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందంటే రెండు కోణాల్లోకి మారుతుంది. తన వల్ల ఒక గొప్ప పని జరిగినా అది నా వల్ల కాదండి, లోపల నుంచి ఈశ్వరుడు చేయించాడని ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇప్పుడు తన లోపలికి తీసుకోవట్లేదు, తనకున్నది బయటికి ఇస్తున్నాడు. అది ఒక గొప్ప విరాళం కావచ్చు. నేను పేర్లు చెప్పకూడదు, ఆయనకి ఇష్టం ఉండదు. మనలోనే ఉన్నారు ఒక మహాత్ముడు. ఆయన నా మాట మేరకి ఒక చోట ఒక పెద్ద విరాళం ఇచ్చారు. కానీ ఆయన అన్నారు, నా పేరు వద్దండి గురువుగారు అన్నారు. ఆయన ఇచ్చేసే ముందు నేను ఎక్కడ పొంగిపోయానంటే, లేచి నిలబడి ఆ ద్రవ్యాన్ని ఇస్తూ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అంటూ ఇచ్చి రెండు చేతులతో నమస్కారం చేశారు. మీలో ఉన్నది, మీ విభూతిగా ఉన్నది, మీలో ప్రకాశించినది ఇతరులకు ఈశ్వరానుగ్రహం తప్ప ఇది నాది ఎలా అవుతుందండి? ఆయన అనుగ్రహంతో నాదైంది. ఆయన అనుగ్రహం కోసం ఆయన చేత నా ఉపాధి ద్వారా ఇప్పింపబడి నన్ను సార్థకత చేకూర్చడానికి ఉపయోగపడింది అని మీరు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని ధారపోయగలిగారనుకోండి, ఆ క్షణంలో మీ యందు జ్ఞానము ప్రకాశించింది, ఈశ్వరానుగ్రహం కలిగిందప్పుడు మీకు. రెండు, ఒకటి మీకున్నది ఇచ్చుట, దాని యందు ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అనడం. రెండు, మీకు ఉన్నది ఇవ్వడం కాదు, మీరు లోపలికి పుచ్చుకోలేనిది మీరు పుచ్చుకోవలసి వచ్చింది. పుచ్చుకోలేనిది ఏమిటి? అది పుచ్చుకోవడం మీకు ఇష్టం కాదు అంటే నా ఉద్దేశ్యం కష్టం, పరమ కష్టం. ఇప్పుడు ఈ కష్టాన్ని పుచ్చుకోవాలని ఏ గృహస్థు కోరుకోడు. అటువంటి కష్టం ఒకటి వచ్చింది. నేనే ఉన్నాను, నా భార్య ఉంది, నా భార్య సుఖంగా ఉండాలి అని నేను కోరుకుంటాను తప్ప, నా భార్య కాలు మీద ఒక పెద్ద కురుపు వేసి అది చాలా నిప్పి పెట్టి సెలవేసి అది చాలా బాధపడుతుంటే నేను చూడాలి అని నేను కోరుకోను కదా. ఇప్పుడు అది వచ్చింది అనుకోండి, నా భార్య కాలు మీద ఒక పుండు పుట్టింది. ఇప్పుడు నేను నా భార్య కాలు మీద పుండు పుట్టి అది బాధపడుతుంటే చూసి, ఈశ్వర ఇది ఏదో జన్మలో ఏదో పాపం చేసి ఉంటుంది, దాన్ని
ఎంతో కష్టపెడితే ఇబ్బంది పడిపోతుందని ఒక కురుపు రూపంలో నిప్పి పెట్టించి తీసేస్తున్నావా తండ్రి? ఎంత అనుగ్రహం ఉన్నవాడివయ్యా! కురుపు నిప్పెడుతోందేమో కానీ నిత్య జీవితంలో ఏవీ పాడవలేదు కదా, అన్ని నడుస్తున్నాయి కదా, నాకు వండి పెట్టగలుగుతోంది, ఈశ్వరారాధన చేసుకుంటోంది, తన పని తను చేసుకుంటోంది. ఇది కదా జగదంబా నీ అనుగ్రహం అంటే అని నేను అన్నాను అనుకోండి, నాకు ఇష్టం లేని దాన్ని ఈశ్వరానుగ్రహంగా నేను ఇష్టంగా లోపలికి తీసుకుంటున్నాను. ఇది ఈశ్వర ప్రసాదము అని లోపలికి పుచ్చుకున్నాను. ఈ పుచ్చుకోవడానికి ఆది ఎక్కడా అని అడిగారు. నీవు తినడం దగ్గర ఆది. అసలు అది చేత కాలేదనుకోండి, ఎప్పటికీ జీవితంలో మార్పు రాదు. సున్నా. ఎన్ని విన్నా ప్రయోజనమేమీ ఏమీ ఉండదు. ఏమీ ఉండదు. ఎందుకు ఉండదు? ఏది మార్పేది? నువ్వు తింటున్నది ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని తిన్ననాడు కదా. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు కాకపోతే లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు అని. దానికి నాకేం అభ్యంతరం ఏం లేదు. నామరూపాలతో ఉన్నది బ్రహ్మం కాబట్టి వేదం అంగీకరించిన రూపాన్ని నువ్వు అనుసంధానం చేయవచ్చు. చేసి లోపలికి పుచ్చుకోవడం అలవాటైతే దాని యొక్క తీవ్ర స్థాయిలో ఇంకొకటి కూడా నీకు అలవాటు అవుతుంది మెల్లమెల్లగా. ఇప్పుడు ఈ పోషించడం అనేటటువంటిది అన్నంతో మొదలుపెట్టి వాడు కృతజ్ఞుడై అలా అనకుండా తిన్నా ఆయన పోషిస్తాడు. అమ్మ అన్న గౌరవం లేకుండా అమ్మని నిలదీసిన వాణ్ణి, అమ్మ మీద చెయ్యెత్తిన దుర్మార్గులకు కూడా అమ్మ అన్నమే పెడుతుంది తప్ప అమ్మ విషయం చేత్తో పెట్టదు. అలా పరమాత్మకి నమస్కారం చెయ్యని పాపాత్ముడికి కూడా పరమాత్మ అన్నమే పెడతాడు. అమ్మకి పరమాత్మకి ఒక్కటే లక్షణం ఉంటుందండి. కానీ అందుకే నేను అన్నమాట, హీన స్థాయిలో ఉపాధి పోషణ, పై స్థాయిలో జ్ఞాన పోషణ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మీరు తీసుకోవడంలో వస్తుంది. ఇప్పుడు ఈ ఇచ్చి పోషించే లక్షణంలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని పాలన అంటారు. ఒక్క గాట కడితే పాలన అనరు. పరిపాలన అంటే ఎవరిని ఎలా చూడాలో, ఎంత గౌరవం ఇవ్వాలో అంత గౌరవం ఇచ్చి వారిని ఆయా స్థాయిలలో ఉద్ధరించగలగడం పరిపాలన. ఒక తండ్రికి ఒక కొడుకు ఉంటాడేమో, ఒక తండ్రి భక్తికి కొడుకు వారసుడు కావాలని లోకంలో నియమం ఉండదు. ఒక తండ్రికి ఇద్దరు కొడుకులు ఉంటారేమో, పెద్ద కొడుకులా చిన్న కొడుకు ఉండాలని ఉండదు, చిన్న కొడుకులా పెద్ద కొడుకు ఉండాలని ఉండదు. ఒక తండ్రికి 5 బిడ్డలు ఉంటారేమో, 5 బిడ్డలు తండ్రి గారి కీర్తితో పోల్చినప్పుడు లేశమాత్రమైన కీర్తి సంపాదించలేని వాడి కావచ్చు. ఎవరి యొక్క భక్తి, ఎవరి యొక్క ఈశ్వరానుగ్రహం వారిదే. అది ఉపాసనని బట్టి ఉంటుంది. బిడ్డలు ఉంటారేమో, భార్య ఉంటుందేమో, అన్నదమ్ములు ఉంటారేమో, అక్క చెల్లెళ్ళు ఉంటారేమో, స్నేహితులు ఉంటారేమో, కానీ ఉపాసన బలం మాత్రం ఎవరిది వారిది. అక్కడ మాత్రం ఏం రాజీ ఉండదు. ఇంకా కాకపోతే రక్షణ యందు మారుతుంది. ఆయన భార్య కాబట్టి రక్షింపబడడంలో కొంత తేడా ఉంటుంది. ఆయన ఏడుస్తాడేమో నా ఆవిడని రక్షించవచ్చు, ఆయన ఏడుస్తాడేమో నా బిడ్డలు రక్షింపబడచ్చు, ఆయన ఏడుస్తాడేమో అని చెప్పి ఆయన వస్తువులు కొన్ని రక్షింపబడచ్చు. కానీ ఆయన ఉపాసన ఆయనతో ఉన్న వాళ్ళకి కూడా రావాలి అంటే అలా రావాలని నియమం ఏం లేదు. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, ఒకే ఇంట్లో బతుకుతూ భార్యకున్నంత భక్తితో ఆవిడ తరించిపోతున్నట్టు భర్త తరించలేడు. చాలా గమ్మత్తుగా ఉంటుందండి. ఇది పరిపాలన అంది శాస్త్రం. ఇది స్థితికారుడంటే కేవలం అన్నం పెట్టి పోషించేయడం కాదు. ఈ స్థాయిలో పోషణ చేసేటప్పుడు పైకి చూసినప్పుడు ఎలా ఉంటుంది? అందరినీ పోషిస్తాడు. చేప కూడా అంతే. ఆకలి అని చూస్తే ఎవరి వంక చూడాలి? అందుకే ఆర్తి జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ, నా వంక నలుగురు చూస్తున్నారయా అన్నాడు పరమాత్మ. ఆర్తితో ఉన్నవాడు ఆయన వంకే, ఆర్తి జిజ్ఞాసువు ఆయన వంకే, అర్ధార్థి ఆయన వంకే, జ్ఞాని ఆయన వంకే, నలుగురు ఆయన వంకే. జ్ఞానిని పోషించినట్టుగా జిజ్ఞాసుని పోషించడు, అర్ధార్థికి ఇచ్చినట్టుగా జ్ఞానికి ఇవ్వడు. జ్ఞానికి అర్థం చూస్తే సంతోషపడిపోడు, జ్ఞానము పెరిగితే సంతోషిస్తాడని ఆయనకి జ్ఞానం ఇస్తాడు, వీడికి అర్థం ఇస్తాడు. ఎవడు దేనికి ఆనందిస్తాడో అది వాడికి ఇస్తాడు. ఎవడు దేనికి ఆనందిస్తాడో నీ పక్క వాళ్ళకి తెలిసినట్టు కాదు, నీ మనసు ఆయనకి తెలుసు, అది నీకు ఇస్తాడు. అందుకే కొంతమంది లీకి మాట మాట్లాడుతుంటారు, ఆయనకి సరస్వతీ కటాక్షం ఉంది కానీ లక్ష్మీ కటాక్షం లేదండి అని. నువ్వెవడు ఆ మాట అనడానికి? ఆయనకి ఏ కటాక్షం ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. నీకెందుకు లేనిపోని నిర్ణయాలు, నీకెందుకు ఆ తీర్పులు? ఆయనకి ఏ కటాక్షం పొందాలో
ఆయనకి తెలుసు ఆయనకి ఏమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు. పోతన గారు దరిద్రుడు అన్నాడు అనుకోండి, ఎవడో అన్నవాడు పాడయ్యాడేమో కానీ పోతన గారు పాడవుతారా? పోతన గారు కోరుకున్నది మోక్షం, శ్రీకైవల్య పదంబు చేరుటకునై. అంతేగాని నాకు అంత ఐశ్వర్యం కావాలని పోతన గారు అడగను లేదు, పరమేశ్వరుడికి ఇవ్వవలసిన అవసరం ఉన్నది. ఏడిచేవాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇస్తాడు. ఆ తర్వాత ఎప్పుడో తెలుసుకుంటాడు, ఏం పట్టుకెళ్ళానరా ఇందులో, అలా అడగలేకపోయాను అనుకుంటాడు. కాబట్టి ఇప్పుడు అందరెవరి వంక చూడాలి? ఆయన వంకే చూడాలి. చేపలన్నీ పిల్లలన్నీ ఎవరి వంక చూడాలి? పోషణకి తల్లి వంకే చూడాలి. ఇప్పుడు తల్లి ఏం చేస్తోంది? పోషణ యందు తేడా లేదు, సమానంగా పోషిస్తోంది. వాటిలో మార్పుని బట్టి వాటి ఉత్తరణ ఉంటుంది. కాబట్టి లయకారకత్వం ఎవరు చేస్తున్నారా? చాపే చేస్తోంది, ఆ చాపే మింగేస్తోంది. ఈ సృష్టించిన వాడే మనందరినీ ఒకానొకనాడు లయం చేసుకుంటున్నాడు. ఏ పరబ్రహ్మము మనని సృష్టించిందో ఆ పరబ్రహ్మమే మళ్ళీ దీన్ని పంచభూతాల్లో కలుపుతుంది. ఇంకా వేరే ఒకడెవరే ఉండడు ఇంకా పంచభూతాల్లో కలపడానికి, వాడే ఉంటాడు. అందుకే మీరు సనాతన ధర్మమునందు చాలా గొప్పగా ఉంటుంది ఒక మాట, మృత్యువు దేవత. సనాతన ధర్మంలో మృత్యువు శత్రువు కాడు, మృత్యువు దేవత, మృత్యుదేవత. ఎందుకని? నీ శరీరము జర్జరీభూతమైపోయి మంచంలోంచి లేచి మలమూత్రములు విసర్జించలేని స్థితిలో కూడా ఇంకా పాడుగూడు పట్టుకుని వేలాడుతుంటే, చాలేవయా ఏం చేసావు దీంతో, ఇంకేం చేద్దామని ఇంకొకటి ఇస్తాను, అందులో ఏమైనా ఏడిస్తే ఏడని విడిపించేవాడు ఎవడో, వాడు దేవత. లేకపోతే అందులో పడి ఉంటావు ఆ గూట్లో. విడిపించాడు కాబట్టి వాడు దేవతేనయా అన్నారంతే. సనాతన ధర్మము యొక్క కోణం అలా ఉంటుంది తప్ప ఎవ్వరినీ అసలు వేరు కోణంలో చూడడం అన్నది సనాతన ధర్మానికి ఉండదు. ఇంద్రియ లౌల్యం ఎవరికి ఉంటుందో వాళ్లే చాలా దైన్యమునందున్నవాడిగా చూస్తుంది శాస్త్రం. వాడు ఉద్ధరింపబడాలని కోరుకుంటుందంతే. కనుక ఇప్పుడు లయ ఎవరు చేస్తున్నారు? చాపే చేస్తోంది. ఆడచాపయే పోషించినట్టు, ఆడచాపయే సృష్టించినట్టు, ఆడచాపయే తినేసినట్టు. అమ్మవారి కన్నులు చేపలైతే ఆవిడ తన చూపులతో సృష్టిస్తోంది, తన చూపులతో పోషిస్తోంది, తన చూపులతో లయం చేస్తోంది. ఇది మీనాక్షి. మీనాక్షి అన్న మాటని ప్రకటంగా వాడకుండా మీనాక్షి తత్వమును తీసుకొచ్చి ఇప్పుడు చెప్పు, కాంతి స్రోతస్సు, కాంతితో కూడిన ప్రవాహము గొప్పదా, ఆ చాపలుగా ఉన్న కన్నులు గొప్పవా? ఆ కన్నులే గొప్పవి. సృష్టి స్థితి లయ ఇప్పుడు ఆ కంట్లో ఉన్నాయి. ఆ కంటి శక్తి అది. మన కంటికే ఉంది. మన కంటికి రెండే శక్తులు. ఇది నాదైతే బావుండునో, అవలేదు కనురాపు, అయింది వ్యామోహం, అంతే. రెండే శక్తులు. అమ్మవారికి అంత గొప్ప శక్తులన్నీ ఆవిడ కంట్లో ఉన్నాయి. అందుకని మీనముతో తప్ప సంకేతించడానికి వీలు కాక ఇంకా మీనాక్షి అన్నారు. మీకు ఇంకా ఆశ్చర్యకరమైన ఒక విషయాన్ని ఒకటి మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. మీకు మిగిలినటువంటి దేవతా స్వరూపములు భూమండలం మీద ప్రవర్తించి మనుష్యులలాగే ఇక్కడ బిడ్డల్ని కన్నారా అని ప్రశ్న వేయవలసి వచ్చిందనుకోండి. మీకు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారములలో రామావతారం అలా బిడ్డల్ని కంది. పూర్ణంగా మనుష్యుల్లా ప్రవర్తించింది. అందుకే లవకుశుల బిడ్డల్ని కన్నాడు రామచంద్రమూర్తి. సీతమ్మ తల్లి గర్భిణి అయి గంగ ఒడ్డున ఆశ్రమంలో ఉంది. 11,000 సంవత్సరములు పరిపాలన చేశాడు రామరాజ్యం అనైన. మళ్ళీ అలా ఈ లోకంలో అమ్మవారు అయ్యవారితో కాపరం చేసి ఒకరికి బిడ్డయి తాను బిడ్డల్ని కని ఆ బిడ్డల్ని ఈ భూమండలాన్ని పరిపాలింపచేసినటువంటి ఘనత ఏ నామంతోటో తెలుసా? మీనాక్షి. మీనాక్షిగానే ఆవిడిక్కడ పుట్టింది, పెరిగింది, పెళ్లి చేసుకుంది, బిడ్డల్ని కంది. ఆ తర్వాత మన్ని పోషించడం కోసమని వచ్చి ఇక్కడ కూర్చుంది. అలా కూర్చున్న రూపమే మీనాక్షి రూపం. ఇది ఎలాగైంది అని మీకు అనుమానం రావచ్చు. అసలు మీనాక్షి అమ్మవారు అక్కడ ఉన్నారన్న విషయం కూడా ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు ఒక పెద్ద అరణ్యంలో, ఇప్పుడు మధురై అని మనం పిలుస్తున్న చోట మహారణ్యం ఒకటి ఉండేది. అందులో ధనంజయన్ అనబడేటటువంటి ఒక వ్యాపారి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ బడలికతో ఒక చిన్న ప్రాకారం లాంటిది ఉంటే దాని పక్కన కూర్చున్నాడు. చీకటి పడిపోయింది.
చీకటి పడిపోయింది, ఇక్కడ పడుకుందామని తను సర్దుకు పడుకుంటున్నాడు. లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడ్డాయి. ఇప్పటికీ అరుణాచలంలో అలా వినపడతాయి, దేవతలు నాట్యాలు చేస్తూ అవిని. అలా దేవతలు పూజలు చేస్తున్న చప్పుడు వినపడింది. అతను లోపలికి వెళ్ళి చూశాడు. మన తూర్పుగోదావరి జిల్లాలో జరిగిందండి అలాగా. ఒకానొక దేవాలయంలో మామగారు పూజ చేస్తుంటే లోపలికి వెళ్ళకూడదన్న నియమాన్ని మర్చిపోయి అల్లుడు గారు గభాలన లోపలికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అమ్మవారికి తాంబూలం ఇలా అందిస్తుంటే పరమభక్తుడైన వ్యక్తి అమ్మవారు తాంబూలం తింటోంది. అతను గబుక్కుని తెర తీశాడు. తెర తీసేటప్పటికి అమ్మవారు ఇలా కళ్ళెత్తింది. అతను స్పృహ తప్పిపోయాడు. అనుకోకుండా తీశాడు కాబట్టి అతను స్పృహ తప్పిపడిపోయాడు. అమ్మవారు పరమభక్తుల దగ్గర స్వీకరించింది అలాగా ఉపచారాన్ని. కనుకనే మధురైలో అతనికి లోపల దేవతలు పూజలు చేస్తున్న చప్పుళ్ళు వినపడితే అతను లోపలికెళ్ళి చూశాడు. దేవతలందరూ నిలబడితే అమ్మవారు అక్కడ పూజ స్వీకరిస్తోంది. అతను ఇది చూసి పరవశించిపోయి అమ్మవారు అతని ద్వారా లోకానికి ప్రకాశింప చెయ్యాలనుకున్నారులా ఉంది. రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పాడు, అయ్యా నేను ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయాన్ని చూశాను. అమ్మవారు స్వయంగా అక్కడ దేవతలతో పూజ తీసుకుంటోంది అని. వెంటనే కులశేఖర పాండ్యన్ ఆ రాజు పేరు. ఆ రాజుగారు వచ్చి అక్కడ చూశారు. అక్కడ ఆయనకి చిన్న దేవాలయం ఒకటి కనపడింది. ఇక్కడ పరాశక్తి వెలిసి ఉన్నది అని ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న గుడి కట్టి, ఆయనకి బిడ్డలు లేరు. ఆ బిడ్డలు లేనటువంటి కారణం చేత ఆయన అమ్మవారిని వేడుకున్నాడు. వేడుకుంటే మలయధ్వజ పాండ్యన్ అనేటటువంటి కొడుకు పుట్టాడు అక్కడ. ఈ మలయధ్వజ పాండ్యన్కి బిడ్డలు పుట్టలేదు. పుట్టకపోతే అతను ఈ అమ్మవారి గుడికొచ్చి ఒక హోమం చేశాడు. అమ్మా నువ్వు నన్ను అనుగ్రహించి నాకు బిడ్డలనియ్యి అని. ఆశ్చర్యకరంగా అందరూ చూస్తుండగా ఆ హోమగుండంలోంచి ఒక ఆడపిల్ల పైకొచ్చింది. ఆమె కూడా చిదగ్నికుండ సంభూత. ఆవిడ కూడా చిదగ్నికుండ సంభూత. ఆ పిల్లని ఎంతో సంతోషంగా హత్తుకున్నారు తల్లిదండ్రులు. తీరా చూస్తే ఆ పిల్లకి 3 స్తన్యములున్నాయి. అయ్యయ్యో, లేక లేక పుట్టిన ఆడపిల్ల హోమగుండంలోంచి పుట్టింది, ఈ పిల్లకి 3 స్తన్యములున్నాయి, చిత్రమైనటువంటి ఆడపిల్ల అని లోకంలో పేరు వస్తుంది, ఎలాగా అని దుఃఖపడ్డారు వాళ్ళు. అశరీరవాణి పలికింది పైనుంచి, ఈ పిల్లని నువ్వు సామాన్య కాంతగా భావన చేసి వరుణ్ణి తీసుకొస్తావేమోననే ఆ అమ్మాయి 3 స్తనములతో పుట్టింది. ఈ అమ్మాయి భర్త ఎవరో ఈ అమ్మాయే వెతుక్కుంటుంది. ఈమె వరుడు ఈమె కంటపడిన నాడు ఈమె యొక్క 3వ వక్షోజం కనుమరుగైపోతుందని చెప్పింది. ఈ పిల్లకి ఆయన పెట్టుకున్న పేరు తడాతగై. అమ్మాయికి ద్రవిడ సంబంధమైన పేరు పెట్టాడు. ఆ పిల్లని పెంచి పెద్ద చేశాడు. ఆ పిల్ల పెద్దదయింది. పెద్దదై ఎన్నో విలువిద్యలు నేర్చుకుంది. పురుషుడన్న వాణ్ణి విడిచిపెట్టకుండా ఓడించింది. చిట్ట చివరికి పురుషులకు పురుషుడు పరమాత్మ కైలాసపతి పరమశివుడు ఉన్నాడన్నారు. పినాకమే ఆయన ధనస్సు కావచ్చు, ఆయన్ని కూడా ఓడిస్తానని ఈ పిల్ల కైలాసానికి వెళ్ళింది. పరమశివుణ్ణి యుద్ధానికి పిలిచింది. పరమశివుడు బయటికి వచ్చాడు నవ్వుతూ. ఆయన బయటికి వచ్చేటప్పటికీ ఈమె యొక్క 3వ స్తన్యము అదృశ్యమైంది. ఈమె అంది, ఈయనే నా వరుడు అని కైలాసం నుంచి పరమశివుణ్ణి భూమి మీదకి తీసుకొచ్చింది. ఆయనే సుందరేశ్వరుడు. ఇప్పటికీ అందుకే పరిపాలన చేసింది కాబట్టి పాలనాంశ మధురైలో అమ్మవారిదే, చిదంబరంలో అయితే అయ్యవారిది, మధురైలో అమ్మవారిది. ఇక్కడికి తీసుకొచ్చి ఆ పిల్ల తన భర్తని తీసుకొచ్చి తండ్రి గారిని అడిగింది, నాన్నగారు ఈయనకి నన్ను కన్యాదానం చేయండి అని. యథార్థంగా అమ్మవారిని పరమశివుణ్ణి పీటల మీద కూర్చోపెట్టి కన్యాదానం చేసినటువంటి పరమాద్భుతమైన స్థితిని మలయధ్వజ పాండ్యన్ పొందాడు. పార్వతీ కళ్యాణం యథార్థంగా చేశాడు. యథార్థంగా చేసిన తరువాత ఆయనకి కొడుకులు లేరు, ఈ పిల్ల ఒక్కతే పుట్టింది. ఈ పిల్లకి పరమశివుడికి కలిపి వీళ్ళు రాజ్యం చేస్తుండగా ఈ పిల్ల ఉత్తరాధికారి అయి రాజ్యాన్ని నిర్వహణ చేసింది. ఈమె రాజ్య నిర్వహణ చేస్తుండగా ఈమెకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అంశలో ఒక పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడే ఉగ్రపాండ్యన్. ఇప్పటికీ మీరు మధురై దేవాలయం చరిత్ర చదివితే అందులో ఉంటాయి ఈ విషయాలన్నీ. ఉగ్రపాండ్యన్ అన్న పిల్లవాడు పుట్టి వాడు రాజ్యానికి అధికారి అయ్యాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కలిసి వాడికి పట్టాభిషేకం చేసి కైలాసానికి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే ఆ పిల్లవాడు ఏడిచాడు, అమ్మా ఏ అదృష్టమో
నువ్వు ఇక్కడ ఇంతమందిని అనుగ్రహించడం కోసమని వరుణ్ణి ఇక్కడికి తీసుకొచ్చి శంకరుణ్ణి సుందరేశ్వరుడిగా ఈ సింహాసనాన్ని అధిష్ఠించి పరిపాలించావు, నాకు తల్లివయ్యావు, తండ్రి అయ్యారు, నాకు పట్టాభిషేకం చేశారు, మీరు వెళ్ళిపోవడానికి వీల్లేదన్నాడు. అంటే పుట్టినది మొదలుగా అందర్నీ ఎలా రక్షించానో అలాగే తలుచుకున్న ఉత్తర క్షణంలో అందర్నీ మీనాక్షి మధురై అనేటప్పటికే నా చూపులతో కాపాడడానికి నేను ఈ మధురై క్షేత్రంలో వెలిసి ఉంటానని అమ్మవారు మధురైలో మీనాక్షిగా వెలిసింది. పక్కనే సుందరేశ్వరుడుగా శంకరుడు వెలిశాడు. అందుకనే మీనాక్షి ఇప్పటికీ అంత గొప్ప అవతారం. ఆ మీనాక్షి అమ్మవారు అందుకే 4 చేతులతో కానీ 8 చేతులతో కానీ ఉండదు, 2 చేతులతోనే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీనాక్షి అమ్మవారిని కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేస్తే దేవాలయంలోకి వెళ్ళినప్పుడు కొంచెం లోపలకు ఉంటుంది. ఆ లోపలికి ఉన్నప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా దీపపు కాంతిలో పట్టి పట్టి చూస్తే 2 చేతులతోటే ఉంటుంది. నరకాంత ఎలా ఉంటుందో అలా 2 చేతులే. 2 చేతులలో కూడా గమ్మత్తు ఏమిటంటే అమ్మవారు 2 కాళ్ళు ఒక్కలా పెట్టి నిలబడి ఉండదు. మధుర మీనాక్షి కుడికాలు ఇలా నిలబెట్టి ఉంటుంది, ఎడంకాలు కొంచెం పైకెత్తి మోకాలు పైకి తేల్చి ఇలా ఒరిగి ఉంటుంది. మూర్తి ఒరిగి ఉండి ఎడంచెయ్యి విలాసంగా ఇలా చాపి ఉంటుంది. ఉండి కుడి చేత్తో ఇలా ఒక పుష్ప గుచ్చం పట్టుకుంటుంది. ఈ పుష్పగుచ్చం ఇలా చెవి దగ్గరికి పట్టుకుంటుంది. ఈ చెవి దగ్గర పట్టుకున్న పుష్పగుచ్చం మీద ఒక రామచిలక ఉంటుంది. ఈ రామచిలక ఎర్రటి ముక్కుతో స్ఫుటంగా ఉంటుంది. కొప్పు ఈ పాండ్య దేశస్థులు ద్రవిడ దేశస్థులు వేసుకునేటటువంటి కొప్పు, గొల్ల కొప్పు ఆ తల్లి గోదాదేవి ఎలా వేసుకుంటుందో అటువంటి కొప్పు వేసుకుంటుంది. వేసుకుని ఇలా తోమాల వెంకటేశ్వరుడు ఎలా వేసుకుంటాడో అలా ఒక తోమాల ఒక్కటి వేసుకుంటుంది. వేసుకుని నిలబడి ఉంటుంది మధుర మీనాక్షి. మీరు కావాలంటే ఎక్కడైనా మీనాక్షి అమ్మవారి యొక్క ఫోటో చూడండి. దీనికి పెద్దలు ఏం చెప్తారంటే అమ్మవారు 2 స్థాయిల్లో గమనిస్తుంటుంది. ఒకటి, చూసేటప్పుడు ఆవిడ ఇలా చెయ్యి పెట్టి ఇలా పుష్పగుచ్చం పట్టుకుని అలా చూస్తూ ఉంటుంది. ఈ చూపులలో ఉన్న గొప్పతనం ఏమిటంటే మీరు ఈ బ్రహ్మాండంలో ఎక్కడ నిలబడి నమ్మి మీనాక్షి అనండి, ఆవిడ వెంటనే చూస్తుంది, చూసి కాపాడుతుంది. అలాగే చెప్పడంలో పరవశించి చెప్తున్నాడా, ఇది ఆవిడ వింటుంది. ఎవరు చెవికి దగ్గరగా ఉంటారంటే పువ్వుల మీద ముక్కు ఎర్రబడిన చిలక కూర్చుని ఉంటుంది. అంటే భగవత్ సంబంధమైన విషయం చెప్పేటప్పుడు తాను పరవశుడైపోయి ఆ పారవస్యం చేత ఒళ్ళు మరిచిపోయి రాగరంజితమైన ముఖంతో పారవస్యంతో చెప్తున్నవాడెవడున్నాడో అటువంటి వాడి మాటల్ని దగ్గరకి తీసుకుని తన చెవులతో విని పొంగిపోతుంటుంది ఆవిడ. అందుకని ఆవిడిచ్చిన జ్ఞానమే ఆ పుష్పాలు. దాని మీదే కూర్చుని ఆ చిలక ఉంటే ఆ చిలక పలుకులు వినడానికి ఇలా కుడి చెవికి దగ్గరికి పెట్టుకుని ఉంటుంది. మీరు ఎప్పుడైనా మధుర మీనాక్షి అమ్మవారిని కొంచెం బాగా పరిశీలనగా చూసే ప్రయత్నం చెయ్యండి, మీకు అన్ని రహస్యాలు అందులో ద్యోతకం అవుతాయి. కాబట్టి ఆవిడ కన్నులతో చూసి పోషిస్తూ ఉంటుంది. ఆ తత్వమే, ఆ తల్లియే ప్రత్యేకించి ఈ భూమండలం మీద మనం 1.5 రోజులు మనది కాదు అని అనుకుంటే ఉత్తర క్షణంలో మీరు మధురై వెళ్ళిపోగలరు. ఏముందండి, ఇవాళ సర్కార్ ఎక్కితే తెల్లారేపటికి చెన్నై, అక్కడ మళ్ళీ వైఘై ఎక్స్ప్రెస్ ఎక్కితే మధ్యాహ్నానికో సాయంకాలానికో మధురై వెళ్ళిపోతారు. చిత్రం ఏమిటో తెలుసా అండి, సుబ్రహ్మణ్యాంశలో పుట్టినటువంటి వాడు ఉగ్రపాండ్యన్ అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కళ్యాణం జరిగినటువంటి తిరుచెందు ఇంకొక కోవిల కూడా అక్కడే మధురైకి చాలా దగ్గరలో ఉంటుంది. సుబ్రహ్మణ్యుడిది చాలా గొప్ప క్షేత్రం, పరమోత్కృష్టమైన క్షేత్రం. పూర్వం అందుకే ఎవరైనా పుస్తకం రాస్తే ఇందులో లోకానికి పనికొచ్చే విషయాలు ఉన్నాయా లేవా అంటే మధురై తీసుకెళ్లేవారు. సరస్వతీ కోనేరులో పుస్తకం పడేసేవారు. పుస్తకం మునిగిపోతే దాన్ని వదిలిపెట్టి వచ్చేసేవారు. పుస్తకం పైకి తేలితే ఇది లోకానికి పనికొస్తుందని పట్టుకొచ్చి ప్రతులు రాసేవారు. ఆ కోనేరొక్కటే చెప్పేసేది, అది పనికొస్తుందో పనికిరాదో చెప్పేసేది. అటువంటి కోనేటితో సహా ఎన్నో చిత్రములు కలిగినటువంటి క్షేత్రము మధురై క్షేత్రము.
అటువంటి మధురైలో ఉన్న అమ్మ మీనాక్షి. ఇప్పుడు ఆ మీనాక్షి చూపులతో పోషించి చూపుల యొక్క కారుణ్యము చేతనే ఇక్కడ నిలబడిపోయింది. అలా నిలబడిపోయిన తల్లికి చేసిన ప్రస్తుతియే వక్త్రలక్ష్మీ పరివాహ చలన్మీ నాభలోచన. ఇప్పుడు చెప్పండి, ఈ నామం గురించి చెప్పుకుంటూ ఈ నామం గురించి వింటూ అది మీనాక్షియే అని మీరు అన్న మరుక్షణంలో మీ మీద ఎవరి చూపులు పడుతున్నాయి? మీనాక్షి అమ్మవారి చూపులు పడుతున్నాయి. మీనాక్షి సృష్టిస్తుంది, పోషిస్తుంది, లయం చేస్తుంది. మీ అజ్ఞానాన్ని లయం చేస్తుంది, మిమ్మల్ని పోషిస్తుంది. కోరికలు ఉన్నటువంటి వాళ్ళకి అయ్యో వంశం రాలేదన్న కోరిక, పిల్లలు పుట్టలేదన్న కోరిక, ఇటువంటి కోరికలు ఉన్నవారి యందు ఆ కోరికలు తీరేటట్టుగా ప్రకాశింపచేస్తుంది. కాబట్టి ఇన్ని ఏకకాలమునందు ఇయ్యగలిగిన తల్లి, అక్కడి నుంచి చూసి ఇక్కడ కోరికలు తీర్చగలిగిన తల్లి. కాబట్టి ఆ మీనాక్షి అన్న నామము అంత గొప్ప నామము.